37 సైజ్ సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్, అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్, లోవర్ బ్రెస్ట్ వచ్చేసి 39 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 33 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ డౌన్కి ఇట్లాగా లైన్ డ్రా చేస్తామండి షోల్డర్ మార్క్ చేయడానికి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ కదా, సో 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైన్ డ్రా చేస్తాము, షోల్డర్ మార్క్ చేస్తాము. నెక్స్ట్ మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 6 చేసామనుకోండి 6.1 ఇంచెస్. సో ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇది 6 ఇంచెస్, 3 ఇంచెస్ ఏమో నెక్ వైడ్, 3 ఇంచెస్ ఏమో షోల్డర్ కింద తీసుకుంటామండి. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో ఇక్కడ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 6.5 ఇంచెస్ తీసుకుంటామండి. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసి ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ మార్క్ చేస్తామండి. మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తే మనకి 9.5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ ఈ లైన్లో 9.5 ఇంచీలు మార్క్ చేస్తాము అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఇది 9.5 ఇంచీలు, ఇది వచ్చేసి 2.5 ఇంచీలు ఖర్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ మార్క్ చేస్తామండి. ఇక్కడ వచ్చేసి ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి కర్వ్ డ్రా చేస్తాను. ఇది వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్, సో డివైడెడ్ బై 4 చేసామనుకోండి మనకి 9.5 ఇంచీలు వస్తుంది. అందులో హాఫ్ ఇంచ్ తీసేస్తే మనకి 8.3/4 ఇంచెస్ వస్తుంది. సో ఇది 8.3/4 ఇంచెస్ ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాము. 8.3/4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ వచ్చేసి మనకి 33 ఇంచెస్, సో 33 డివైడెడ్ బై 4 చేస్తే మనకి 8.5 ఇంచీలు. సో ఇక్కడ 8.5 ఇంచీలు మార్క్ చేస్తాము అండ్ 1 ఇంచ్ బ్యాక్ టక్స్ కోసం 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము, అట్లాగే ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. లెంత్ మనకి ఇది వచ్చేసి 9.5 ఇంచీలు ఉంది, దీన్ని సగానికి మార్క్ చేస్తాము. అట్లాగే మిడ్ పాయింట్ దగ్గర నుంచి అది హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. మిడ్ పాయింట్ దగ్గర నుంచి పైకి 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 5 ఇంచెస్ టక్స్ పట్టాక ఇది వచ్చేసి మనకి 8.5 ఇంచీలు ఉంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 11 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అండి. నేను 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. కింద వచ్చేసి నెక్ వైడ్ 3 నుంచి 3.5 ఇంచెస్ తీసుకోవచ్చు. అండ్ ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ కర్వ్ డ్రా చేస్తామండి. నెక్ అనేది రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ నెక్ అనేది జస్ట్ డ్రా చేసి వదిలేసాను, కట్ చేయట్లేదు, ఏమైనా నెక్ డిజైన్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి. ఫైనల్గా మనకి బ్యాక్ పార్ట్ ఇట్లా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇట్లా ఒక వైట్ షీట్ తీసుకొని హాఫ్ ఇంచ్ మార్క్ చేసి స్కేల్ యూజ్ చేసి ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇట్లాగా ఫస్ట్ మనకి హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేస్తాం కదండి, అది వదిలేసి కంప్లీట్గా బ్యాక్ పార్ట్ అనేది ఇట్లా ట్రేస్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇది వచ్చేసి 2.5 ఇంచెస్
ఫస్ట్ మనం ఖర్చు తీసుకున్నాం కదా అది. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాక్ కన్నా ఫ్రంట్ అనేది ఆర్మ్ హోల్ రౌండ్ హాఫ్ ఇంచ్ లోపలికి ఉండాలండి. సో అందుకని ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేసి జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి 7.5 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. నేను ఇక్కడ 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. కింద వచ్చేసి నెక్ వైడ్ 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 3.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు అండి. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాను. అండ్ మిడిల్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తామండి. కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇట్లా కర్వ్ డ్రా చేస్తాము. నెక్ అనేది ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ రావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి షోల్డర్ దగ్గర స్లాంట్గా లైన్ డ్రా చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బ్రెస్ట్ పాయింట్ మార్క్ చేస్తామండి. అది .1 అని అనుకుంటే అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా. సో డివైడెడ్/4 చేసామనుకోండి 9.5 ఇంచీలు. దానికి 1.5 ఇంచ్ యాడ్ చేసామనుకోండి 10 3/4 ఇంచెస్. సో ఇక్కడ 10 3/4 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఇది వచ్చేసి మనకి బ్రెస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి .2 అంటే ఫుల్ బ్రెస్ట్ అండి. ఈ 10 3/4 ఇంచెస్కి 3 ఇంచెస్ యాడ్ చేస్తాము. సో ఇది 13 3/4 ఇంచెస్. ఇక్కడ నుంచి 3 ఇంచెస్ మార్క్ చేస్తాము. మనకి ఫుల్ బ్రెస్ట్ వచ్చేసి 13 3/4 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎంత ఉండాలంటే మనకి అప్పర్ బ్రెస్ట్ వచ్చేసి 37 ఇంచెస్ కదా. దానికి 10 తీసుకుంటే 3.7 ఇంచెస్. సో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ మనకి 4.2 ఇంచెస్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంచ్ లైన్ డ్రా చేసాం కదా, అది వదిలేసి 4.2 ఇంచెస్ మార్క్ చేస్తాము. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి అటు 1.5 ఇంచ్ ఇటు 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/4 ఇంచ్ మార్క్ చేస్తాము, పావు ఇంచ్. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ కూడా ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ మార్క్ చేస్తాము. అట్లాగే ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేస్తామండి ఆ పైకి. ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుచుకుంటామండి. దీనికి సగానికి తీసుకుంటాము. సో ఇది 9 ఇంచులు ఉంది. మనం 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. ఇక్కడ నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ 3 పాయింట్స్ని మనం ఫ్రీ హ్యాండ్తోని ఇట్లాగా కర్వ్ షేప్ ఇచ్చుకుంటామండి. ఇది వచ్చేసి కటోరీ, ఇది కట్ చేసేస్తాము. నేను ఇక్కడ షోల్డర్ అనేది జస్ట్ మార్క్ చేసి వదిలేసానండి. వన్స్ మనకి ఫ్రంట్ బ్యాక్ నెక్స్ట్ ప్రిపేర్ అయిన తర్వాత షోల్డర్స్ అనేది స్లాంట్గా కలుపుకుంటాము. ఇది వచ్చేసి షేప్ బెల్ట్. ఈ షేప్ బెల్ట్కి ప్రత్యేకించి మెజర్మెంట్స్ ఏమి ఉంటాయండి, జస్ట్ ఇట్లా కర్వ్ షేప్ ఇస్తాము. అండ్ ఇది కూడా కటోరీ కట్ చేసేస్తాను. ఈ కటోరీ వచ్చి వేరే షీట్ మీద మార్క్ చేస్తామండి. ఇట్లాగా ఇది కంప్లీట్గా ట్రేస్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. అట్లాగే ఇక్కడ ఒక లైన్, అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ ఒక లైన్ డ్రా చేస్తాను. అట్లాగే ఇక్కడ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇట్లాగా కర్వ్ షేప్ ఇస్తానండి. ఇది వచ్చేసి మనకి కటోరీ 37 సైజ్ సింగిల్ కటోరీ అండి. ఇది కట్ చేసేస్తాను.
ఫైనల్గా మనకి ఫ్రంట్ పార్ట్ సింగిల్ కటోరీ బ్లౌజ్ కటింగ్ అనేది ఇట్లా వచ్చింది 37 సైజ్ది. Thanks for watching. Please do subscribe my channel. Thank you.